కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ 25 సంవత్సరాలు నిండినటువంటి మా పార్టీ ఈ సభలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. నేను మరి ఎల్కతుర్తి పూర్వపు మన కరీంనగర్ జిల్లా కొత్త జిల్లాలు కాకముందు అక్కడ దాదాపు 1200 ఎకరాల భూమిని చదును చేయడం జరిగింది. మొన్న ఇదే సమయం నేను అక్కడ ఆ సభాస్థలంలో తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషం వేసిందంటే, భూమి ఇచ్చిన వాళ్ళే మా భూమి మీరు ఈ సభకు మేము ఇస్తున్నాం, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ కోసం అలా తీసుకోవాలి, లెటర్స్ తీసుకోవాలి, కన్సెంట్. అవి తీసుకున్నటువంటి రైతులు ఇచ్చినటువంటి రైతులే వాళ్ళే పనిచేస్తున్నారు. ఏది అక్కడ నిన్నటిదాకా మొన్నటిదాకా ఉన్నటువంటి పత్తి చేనును పీకడానికి, అక్కడ చదును చేయడానికి, అక్కడ ఆ సభాస్థలాన్ని దాన్ని తీర్చిదిద్దడానికి రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు భార్యాభర్తలు, మీడియా మిత్రులు చూసింది అక్కడ. నిన్నగాక మొన్న ఇదే సమయానికి నేను అక్కడే ఉన్నా. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం ఉన్నాం. అక్కడ సతీష్ గారు మాజీ హుస్నాబాద్ శాసనసభ్యులు, వారి నియోజకవర్గమే ఎల్కతుర్తి, మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. కాబట్టి అంత సంతోషం వేసింది. అంటే భూమి ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా, ఇస్తూ మళ్ళీ వాళ్ళే పనిచేస్తున్నారు. ఈ సభ దిగ్విజయంగా జరగాలని మేము గర్వపడుతున్నాం. ఈ సభ గులాబీ జెండా సభ, మా సభ స్థలం మా భూమిలో జరుగుతున్నందుకని. కాబట్టి మంచిగా చాలా గొప్పగా జరుగుతుంది ఈ సభ. కరీంనగర్ నుండి హుజురాబాద్ మీదకి వెళ్ళి ఎల్కతుర్తి వరకు కూడా మీకు అందరు తెలుసు, జాతీయ రహదారి మంచిగా చేశారు. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను నిన్న ఉదయం పూట హైదరాబాద్లో సంబంధించిన అధికారి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే కూడా వాటిని కూడా కొంచెం క్లియర్ చేయమంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు కాంట్రాక్టర్స్. అదేవిధంగా సిద్దిపేట నుండి పోయేటువంటి ఆ రహదారి కూడా కొంత ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మంచి క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా మంచి సాఫీగా రోడ్లు కరీంనగర్, పూర్వపు కరీంనగర్ జిల్లా నుండి సభాస్థలానికి వెళ్ళడానికి మంచిగా ఉంది. మనకందరూ తెలుసు, కొత్తపల్లి మీదకి వెళ్ళి హుస్నాబాద్ వరకు కూడా చిగురుమామిడికి కూడా మంచి రోడ్డు, డబల్ రోడ్డు ఉంది, ఆ రోడ్డు. కాబట్టి మరి మిత్రులందరూ కూడా అక్కడ చేరుకోవడానికి ఇవన్నీ కూడా మేము రోజువారీ అక్కడికి వెళ్ళి చూసి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా మిగతా విషయాలు గంగుల కమలాకర్ గారు సవివరంగా మీకు వివరిస్తారు. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ఎంపీ గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మీకు క్లుప్తంగా చెప్పారు. అందరూ ఒకటే లక్ష్యం, కరీంనగర్ అంటేనే కేసీఆర్కు ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి భావించిన కేసీఆర్ గారు 2001లో కానీ, తదనంతరం కూడా 2014 తర్వాత రైతు బంధు లాంటి కానీ, దళిత బంధు లాంటి కానీ ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశారు. అందుకే ఈరోజు మేమందరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ నుంచి ప్రతి క్యాడర్, ప్రతి ఇంటి నుంచి ఒక క్యాడర్, మా క్యాడరు ఎవరు కూడా మిస్ కాకుండా వారిని ఆ యొక్క రజతోత్సవ కార్యక్రమం అటెండ్ అయ్యే విధంగా, వారిని అక్కడ చేర్చే విధంగా ఉండే బాధ్యత మేమందరం తీసుకున్నాం. ఎందుకంటే ఇది మా పండుగ, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలు జరిగే పండుగ. కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు రవాణా సౌకర్యం లేకుండా మేము రాలేకపోతున్నామని మా క్యాడర్ వారు బాధపడకూడదని చెప్పేసి అద్భుతంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం. గత 10 రోజుల నుంచి
దాని కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దాన్ 1,50,000 మందికి పైచిలకు తరలిపోతుంది. ఇప్పటివరకు మేము రవాణా సౌకర్యాన్ని కలిగించుకున్నాం. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం, ఆర్టీసీలో యాజమాన్యంగా రిక్వెస్ట్ చేసాం. మా కరీంనగర్ జిల్లాకు 400 బస్సులు ఇప్పటికే కేటాయించడం జరిగింది ఆర్టీసీ. దానికి ఆల్రెడీ జనరల్ కూడా డబ్బులు కట్టాము. మేము కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాట్ ఈజ్ అవర్ డిమాండ్ ఎంత ఉన్నదంటే బస్సులు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్టీసీ రిక్వెస్ట్ చేస్తాం. 400 బస్సులు ఈ జిల్లాకు సరిపోతలేవుగా చెప్పి మరొక 200 అడుగుదామని చెప్పేసి నిన్ననే గౌరవం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు జరిగింది, ఈరోజు జరుగుతాం. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్యంలో మేము రిక్వెస్ట్ చేశాం. ఇది ఒక పొలిటికల్ పార్టీ. మేము పొలిటికల్ పార్టీ కన్నా ఎక్కువ ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిగా భావించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ స్థాపించకపోతే, కేసీఆర్ పుట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోవు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే గదే 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మళ్ళీ చూసేవాళ్ళు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారకమైంది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది అందరి పండుగ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా అందరి పండుగ. తెలంగాణ ప్రజలే అవుతారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఒక ఆయుధంగా మారింది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలందరూ ఒక ఆయుధం తయారు చేసుకున్న ఆయుధమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. సో అందుకే టోటల్ స్కూల్ యాజమాన్యం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఏ పార్టీ వాళ్ళని కానీ వాళ్ళు ఈరోజు మాకు సహకరించమని చెప్తున్నాం. 99% స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా సపోర్ట్ చేశారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. వారు సానుకూలంగా స్పందించారు. ఇంకా కొంతమంది స్కూల్లో కూడా అడుగుతున్నాం. వాళ్ళ గుణంగా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్, ఎందుకంటే డబ్బులు అంటే ఏదో పార్టీ నుంచి తీసుకొచ్చుకొని బస్సులు ఇక్కడ ఇమ్మీడియట్గా బస్సు రవాణా సౌకర్యం దొరకలేదు కదా. సో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీకి 100కు తగ్గ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం యొక్క బస్సులను అడుగుతూ జరుగుతుంది. ఆ రోజు సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరికి కూడా స్కూల్కి ఇబ్బంది కాకుండా. దాంతోపాటు ప్రైవేట్ బస్సెస్ సర్వీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి ఒక 60 నుంచి 70 ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకోవడం జరిగినాయి. ఇవన్నీ కలిపితే కూడా ఇంకా డిమాండ్ పెరుగుతుంది, సరిపోతలేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ మేము ఆర్టీసీని మేము రిక్వెస్ట్ చేస్తాం. కొన్ని మహారాష్ట్ర బస్సులు తెప్పిస్తున్నాం ఈ పార్టీకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ పండుగకు వస్తున్నారు కాబట్టి మహారాష్ట్రలో నుంచి చూడంగా కొన్ని వెహికల్ తెప్పించుకోవడం జరుగుతుంది. ఎనీహౌ ఇప్పటి వరకు మేము చొప్పదండి కానీ, కరీంనగర్ కానీ, మానకొండ్రు కానీ, హుస్నాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో మా కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. సో వాళ్ళ డిమాండ్కు తగ్గట్టు మేము రవాణా సౌకర్య వాటిలలో మేము డెఫినెట్గా సక్సెస్ అవుతాము. ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటున్నాం కాబట్టి. సో మేము 1,50,000 తక్కువ ఒక్కరు కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే డిమాండ్ అట్లా వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేము ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత రేపు మళ్ళీ ఒక్కసారి మొన్ననే కేటీ రామారావు గారు రావడం జరిగింది ఉమ్మడి జిల్లా యొక్క మీటింగు తోటి. రేపు 3 గంటలకు మళ్ళీ కేటీఆర్ గారు మీటింగ్ ఉన్నది ఇక్కడ. సో మీకు కూడా ఈరోజు చెప్తున్నాం, ఇక్కడ నుంచి మా పార్టీ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ సమావేశాలు కానీ మా ప్రతిమల మా ఇంట్లో జరిగాయి. ఇక్కడ నుంచి రేపు వచ్చి పార్టీ ఆఫీసులు జరుగుతుంది. ఇక్కడి నుంచి జిల్లా పార్టీ ఆఫీసు చింతకుంటలో ఇక్కడ నుంచి ప్రతి పార్టీ ప్రోగ్రాం అన్ని కూడా ఈ రోజు నుంచి అక్కడే జరుగుతాయి. పొద్దున్నే మా జీవి గారిలో పోయి అక్కడ పూజ కూడా చేసిండ్రు. సో అంతా రెడీ అయిపోయింది. మా నగరాధ్యక్షుడు హరిశంకర్ గారు, మా ఏలూరు రవీంద్ర గారు, వీళ్ళందరూ జీవి గారు ఒక 4-5 రోజుల నుండి కష్టపడి అద్భుతంగా తయారు చేసుకున్నాడు. సో ఈ రోజు నుంచి మా పార్టీ కార్యక్రమాలను అక్కడిని తయారు చేసుకుంటాం. రేపు 12 గంటలకు తర్వాత మా కేటీ రామారావు గారు వస్తారు. 3 గంటలకు మళ్ళీ ఒకసారి జిల్లా రివ్యూ చేసుకుంటాం. అప్డేటు మేము ఎట్లా తయారు చేసుకున్నామంటే మాకున్న ఆర్టీసీ బస్సెస్ ఎన్ని, మాకున్న ప్రైవేట్ బస్సెస్ ఎన్ని, మాకున్న స్కూల్ బస్సెస్ ఎన్ని, మాకున్న ఓన్ సోర్స్. చాలామంది కార్యకర్తలకు మాకు ఆ ఊర్లో కార్లు ఉంటాయి. దళిత బంధుకి ఇచ్చే కార్డ్స్ కానీ చాలా కార్లు ఉన్నాయి. వాళ్ళందరి కార్లు కూడా తయారు చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. ఏ బస్సు ఏ గ్రామంకి వస్తుంది, ఏ స్కూల్ బస్సు ఏ గ్రామంకి వస్తుంది, దానికి ఇన్ఛార్జ్ ఏమైనా జరుగుతుంది పకడ్బందీగా ప్రణాళిక తీసుకుని రేపు అప్డేట్గా మా ప్రఖ్యంలో కేటీఆర్ కూడా జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, మాకు రవాణా సౌకర్యం కలిగించలేదు అన్న భావన మా కార్యకర్తలు ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా తీసుకుని రేపు మళ్ళొక్కసారి రివ్యూ కూడా రేపు 3 o'clock 3 to 5
కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ క్లారిటీ వస్తే జరుగుతుంది. ఇది పార్టీ యొక్క రజతోత్సవం సంబంధించిన ఇష్యూ. మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఇప్పటికే తగు సూచనలు ఇవ్వడం జరిగింది, అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మేము అన్నింటికి సిద్ధంగా కూడా ఉన్నాం. మేము కూడా అప్పీల్ చేస్తున్నాం అందరికీ కూడా దయచేసి సహకరించండి, ప్రజలు సహకరించండి. తర్వాత పోలీసు కూడా చాలా వరకు పోలీసు మేము ఇంత పెద్ద కార్యక్రమం కొంగరకారాలు కానీ వరంగల్ కానీ ఏ కార్యక్రమం అయినా చాలా మందికి రవాణా సౌకర్యం ఉన్నా కూడా పోలేకపోతారు, ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి. అందుకే ఇవాళ ఈసారి మేము ఓన్ ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకున్నాం. మా పార్టీ ఓన్ ట్రాఫిక్ కంట్రోల్. ఎక్కడ చిన్న బస్సు కూడా ఆగకూడదు, ఆగిన బస్సు ఇమ్మీడియట్గా పార్కింగ్ పోయేది కూడా మా పార్టీయే ఓన్ మాకు ట్రాఫిక్ సర్వీస్ కూడా మేము పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు సహకరించడం పోతుంది కాబట్టి సో ఆ రకంగా అద్భుతం